7,35,000 మంది అధిక పింఛను అర్జీలు తిరస్కరణ. దేశవ్యాప్తంగా అందినవి 17.5 లక్షలు. 24,000 మందికి పెన్షన్ నిర్ధారణ. దరఖాస్తుల పరిష్కార స్థితిపై చర్చించిన ఈపీఎఫ్ఓ, సీబీటీ. అయితే మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో చూసుకుంటే, అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చి 2014 కన్నా ముందు పదవి విరమణ చేసిన సభ్యుల దరఖాస్తుల పరిష్కారం నెమ్మదిగా ఉంది. తెలంగాణలో దాదాపు 29,000 మంది దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు 9,000 మంది పరిశీలన అర్హులైనప్పటికీ డిమాండ్ నోటీస్ ఇచ్చి అర్హత లేని వాటిని తిరస్కరించింది. దరఖాస్తుల పరిష్కారంలో అన్ని జోనల్ కార్యాలయాలతో పోలిస్తే తెలంగాణలో 30% అట్టడుగునుంది. ఇక ఏపీలో 9,264 మంది దరఖాస్తు చేయగా దాదాపు 83% పరిష్కరించారు. అధిక వేతనంపై అధిక పింఛను కోరుతూ తెలంగాణలో 10,35,000 మంది, ఇందులో 70,000 పరిష్కారాలు. ఏపీలో 47,000 మంది, ఇందులో 28,000 మంది పరిష్కారని. తెలంగాణ కన్నా ఏపీలో పరిష్కార రేటు ఎక్కువగా అయితే ఉందన్నమాట. ఇక అధిక పింఛను గణాంకాలు చూసుకుంటే మొత్తం దరఖాస్తులు 17.5 లక్షలు. యాజమాన్యాలు ఈపీఎఫ్ఓకు పంపించాల్సినవి అయితే 2,24,000. అదనపు వివరాల కోసం వెనక్కు పంపినవి 3,92,000. ఈపీఎఫ్ఓ పరిశీలనలో ఉన్నవి 2,14,000. ఈపీఎఫ్ఓ బకాయి డిమాండ్ లెటర్ జారీ చేసినవేమో 2,19,000. ఈపీఎఫ్ఓ బకాయిలు జమ చేసిన సభ్యులు 78,800. పింఛను చెల్లింపు పత్రాలు జారీ అయిన సభ్యులు 24,000. ఇక పింఛను చెల్లింపు పత్రాలు జారీకి సిద్ధమవుతున్నవేమో 9,529. అనర్హులైన తిరస్కరించిన దరఖాస్తులు 7,35,000. సో ఈ విధంగా మనకి అధిక పింఛన్కి సంబంధించి ఏపీఎఫ్ఓ ఏపీ తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అనమాట, కార్మికులకు సంబంధించి ఇది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.